గురువుగారు, అష్టావక్ర మహర్షి అంటే ఎవరు? ఆయన శరీరం 8 వంకరలు తిరిగి ఉండటానికి కారణం ఏమిటి? ఏకపాదుడనే బ్రాహ్మణుని కుమారుడు అష్టావక్రుడు. అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏకపాదుడు జనక మహారాజు దగ్గరికి వెళతాడు, ధనాన్ని దానంగా స్వీకరిద్దామన్న ఉద్దేశంతో. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి అభ్యర్థన చేసిన మరుక్షణమే, నీ దగ్గర ఏం ప్రతిభ ఉందని నేను నీకు దానం ఇవ్వాలి అని ప్రశ్నిస్తాడు జనక మహారాజు. నేను వేదాంగాలన్నింటినీ అభ్యాసం చేసిన మహాపండితుణ్ణి అని కించిత్ గర్వంతో తన ప్రతిభను చాటుకుంటాడు ఏకపాదుడు. మరి మా ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు పెట్టే పరీక్షకు నువ్వు నిలబడతావా అని జనక మహారాజు ఏకపాదుడిని ప్రశ్నిస్తాడు. నేను సిద్ధమే అంటూ తన సంసిద్ధతను తెలియజేస్తాడు ఏకపాదుడు. జనక మహారాజు ఆస్థానంలో వరుణదేవుడి కుమారుడైన వంది ఇలా వచ్చినటువంటి పండితులకు పరీక్ష పెట్టి దానిలో ఎవరైతే ఓడిపోతారో వారిని జల నిమజ్జనం చేస్తూ ఉంటాడు. అంటే జలంలో ఉంచి శిక్ష వేస్తూ ఉంటాడు. ఏకపాదుడు ఆ పరీక్షలో ఓడిపోయి జలంలో బద్దీ కాబడతాడు. జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళినటువంటి ఏకపాదుడు ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో సుజాత తన తండ్రి అయిన ఉద్దాలకుడి దగ్గరికి వెళుతుంది. ఆ సమయంలో ఉద్దాలకుని భార్య ఒక మగపిల్లవాణ్ణి ప్రసవిస్తుంది. సుజాత గర్భంలో అష్టావక్రుడు ఉన్నప్పుడే శ్వేతకేతువు జన్మిస్తాడు. కొంతకాలానికి అష్టావక్రుడు ఉద్దాలకుడి ఇంట పెరుగుతూ ఆయనే తన తండ్రి అన్న భావనలో ఉంటాడు. ఒకరోజు శ్వేతకేతువు అష్టావక్రుణ్ణి అవమానిస్తాడు. తన తండ్రి ఎవరో తెలుసుకోవాలి అని తల్లిని ప్రశ్నిస్తాడు అష్టావక్రుడు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళిన నీ తండ్రి ఇంకా తిరిగి రాలేదు అన్న సత్యాన్ని తెలియజేయగానే ఖిన్నుడై శ్వేతకేతువుతో సహా జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళి తన తండ్రి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. నీవు పరీక్షలో నెగ్గితే నీ కోరికను నెరవేరుస్తాను అని వందితో పరీక్షకు కూర్చోబెడతాడు అష్టావక్రుణ్ణి జనక మహారాజు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి అష్టావక్రుడు తన తండ్రికి బంధనాన్ని విముక్తి చేసి తిరిగి తల్లి దగ్గరకు తీసుకువస్తాడు. మరి ఈ అష్టావక్రుడు 8 వంకరలతో జన్మించాడు కనుక ఇతనిని అష్టావక్రుడు అని పిలిచారు. 8 వంకరలు ఎలా వచ్చాయి అంటే, ఏకపాదుడు వేదాన్ని శిష్యులకు బోధించే సమయంలో 18 గంటల పాటు వారితో సాధన చేయిస్తూ ఉండేవాడు. చెప్పిందే చెప్పి శిష్యులనందరినీ విసిగిస్తూ ఉండేవాడు. గర్భంలో ఉన్నటువంటి అష్టావక్రుడు ఇది గమనించి అవహేళన చేశాడు తండ్రిని. ఇలానా చెప్పేది అంటూ. గర్భంలో ఉండే ఇలా మాట్లాడాడు కాబట్టి ఇతనిని శిక్షించాలి అన్న అహంకారంతో తన తప్పును గుర్తించకుండా ఏకపాదుడు నువ్వు 8 వంకరలతో జన్మించదవుగాక అంటూ శపిస్తాడు. అలా ఏకపాదుని శాపం కారణంగా అష్టావక్రుడు 8 వంకరలతో జన్మించాడు. అద్భుతమైన ఆత్మజ్ఞాని. జనక మహారాజు ఒకసారి ఆత్మవిద్య కోసం చర్చ పెట్టి అష్టావక్రుణ్ణి ఆహ్వానిస్తాడు. 8 వంకరలున్న అష్టావక్రుణ్ణి చూసి ఆ పండిత సభ అంతా నవ్వుతుంది. వెంటనే అష్టావక్రుడు కూడా నవ్వుతాడు. జనక మహారాజు అష్టావక్రుణ్ణి అడుగుతాడు, ఎందుకయ్యా నువ్వు నవ్వుతున్నావు అని అడిగితే, ఇక్కడ ఆత్మవిద్య గురించి చర్చ ఉంది అని అనుకున్నాను, అందుకే వచ్చాను. కానీ ఇది చర్మకారుల సమావేశం అని అర్థమైంది. ఎదుటివాడి యొక్క శరీర ఆకృతిని చూసి అపహాస్యం చేసేవాడు పండితుడు ఎలా అవుతాడు? అందుకే నాకు నవ్వొచ్చింది అని ఆ సభ నుంచి నిష్క్రమిస్తాడు. ఇలా అరక్షణంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని
జనక మహారాజుకు బోధించినవాడు అష్టావక్రుడు. అలాంటి ఋషుల యొక్క బాటలో, ఋషిపీఠమైన భారతదేశంలో మనం నడవగలిగితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి.